మత్తయి సువార్త 13వ అధ్యాయము, మాథ్యూ చాప్టర్ 13 verses 4 to 9. మత్తయి సువార్త 13వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు ఏముందో చూసుకుందాము. A sower went out to sow, and as he sowed, some seed fell along the path, and the birds came and devoured them. Other seeds fell on rocky ground, where they did not have much soil, and immediately they sprang up, since they had no depth of soil. But when the sun rose, they were scorched, and since they had no root, they withered away. Other seeds fell among thorns, and the thorns grew up and choked them. Other seeds fell on the good soil and produced grain, some 100-fold, some 60, some 30. He who has ears, let him hear. తెలుగులో చూద్దాం. ఇది విత్తువాడు కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగి వేసెను. ఒక వ్యక్తి విత్తనాలు తీసుకొని చల్లుతూ ఉన్నాడు అన్నమాట. అవి ఏవి ఎక్కడ పడింది, ఏం జరిగింది చూద్దాం మనం. పక్షులు వచ్చి వాటిని మృంగి వేసాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలలో పడాను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని మొండ్ల పొదలలో పడాను. మొండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. కొన్ని మంచి నెలలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించాను. చెవులు గలవాడు వినును కాక అని చెప్పాను. ఒక వ్యక్తి, ఒక రైతు విత్తనాలు తీసుకొని విత్తుతూ పోతూ ఉన్నప్పుడు కొన్నొక చోట అలా పట్టడం జరిగింది. ఎక్కడ పడిన వాటికి ఏం జరిగింది, ఎందుకు అలా జరిగిందనే విషయాలు ఆ తర్వాత వీడియోస్లో మనం చూద్దాం. ప్రియమైన వారలారా,